మీ పిల్లలను మందిరానికి నడిపించండి. వారు రాకపోతే మీరు రోదన ధ్వనించండి. మీరు అంగలార్పు విద్యను నేర్చుకొని మీకు ప్రార్థన రాకపోతే దేవుని సన్నిధిలో మోకరించి నీ కన్నీళ్ళు అక్కడ కుమ్మరించు. నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు. నీ హృదయమును ఎరిగిన దేవుడు, నీ అంతరంగమును ఎరిగిన దేవుడు, నీకు ఊహ పుట్టకముందే, తలంపు పుట్టకముందే, మాట రాకముందే నీలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు ఎరిగిన దేవుడు నీకున్నాడు. నువ్వు చెప్పుకోని అవసరం లేదు. నీ బాధ అంతటిని బట్టి దేవుని సన్నిధిలో మోకరించు చాలు. నీ వేదన అంతటిని తీసి దేవుని సన్నిధిలో కన్నీరు విడువు చాలు. తప్పకుండా నీ బిడ్డలను నీ కన్నీటి ప్రవాహంలో వారు దేవుని దగ్గరకు వస్తారు. ఒక భక్తుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొచ్చాను, మందిరానికి కాదు. అర్థమవుతుందా? ఒక భక్తుడు అంటున్నాడు, నేను పరలోకంలోని కొట్టుకొని వెళ్ళిపోయాను. నా తల్లి కన్నీటి ముందు, ఆ ప్రవాహం ముందు, ఆ వాడిగా ప్రవహించే ఆ జలముల ముందు నేను ప్రవాహాన్ని కొట్టుకొని పరలోకమే వచ్చేసానని చెప్తాను.